కేంద్రం నుంచి కోట్లాది నిధులు వస్తుంటే ఈ కేసీఆర్ రిజీమ్లా ఆ ఫండ్ అంతా డైవర్ట్ చేసేసుకొని చెప్తున్నా నేను గత 4 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం నిధులు వస్తలేవు. ఎందుకంటే కేసీఆర్ లాంటి దొంగ డైవర్ట్ చేసుకున్నాడు, బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవ్వలేదు. సిగ్గుచేటండి రాష్ట్రానికి. ఇటువంటి ఫాల్తు దొంగని, కేసీఆర్ లాంటి ఫాల్తు దొంగని అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థనే చూడదు. ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఆయన డైవర్ట్ చేసిన ఆర్ఓబి నిధులు వాపస్ తెప్పియనికే నానా తంటలు పడ్డాం. 4 సంవత్సరాలు డిలే అయ్యి ఇలా 6 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఆ బాల్కొండ ప్రజలు ఎందుకు వేస్తారు? అని మీ హెల్త్ పైసలు నాశనం చేసిండు, జిల్లా డెవలప్మెంట్ ఫండ్స్ అంతా నాశనం చేసిండు, మిషన్ భగీరథ దానికి ఏదో చైర్మన్ ఏదో ఉండే ఆయన అవి నాశనం చేసిండు, గరీబుల పైసలు మొత్తం డైవర్షను, రైతులను పట్టించుకునేది లేదు. మళ్ళా దొంగలు అయితే కల్వకుంట్ల దొంగలు ఉన్నారు, అలా కాలు మొక్తా ఉంటాడు. స్ప్రింగ్ లెక్కనే ఉంటాడట, స్ప్రింగ్ లెక్క వంగి టక్కని లేస్తారట. ఏ రూమ్ లో కలిసినా మళ్ళా వాళ్ళకి వాళ్ళ నాయకత్వాన్ని పెంచడానికి పనిచేస్తా ఉంటాడు జిల్లాలో. ఈ టీఆర్ఎస్ దోపిడీ వాళ్ళు చేసింది 10 ఏళ్లలో, దానికి మొత్తం కొట్టకపీకిరు. ఇంకా బాల్కొండల ప్రశాంత్ రెడ్డి రూపంలో లాస్ట్ చీడపురుగు మిగిలిపోయింది. అది కూడా కథం పట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీది.